అంకుల్ నీకు దండం పెడతాను అంకుల్, నన్ను లోపల పెట్టి అసలు నేర్చుకుని వదిలేసాం. నేను వెళ్ళకపోతే సీఎం గారి హాస్పిటల్ నుంచి మార్చేస్తాను అంకుల్. మార్చేయడానికి సీఎం ఏమైనా దిండుగలేబా? సరే నన్ను వదలవు కదా. మారుతి ఏమిటి అడిగిరా ఉండగా? సార్ కోతి ఆల్రెడీ ఒక కోతి లోపల ఉంది, ఇప్పుడు ఇది వచ్చింది. ఏంటంట? అంకుల్ నా కోతిని తక్కువ అంచనా ఎక్కువ, నన్ను వదలకపోతే బాంబు వేస్తుంది. కోతి బాంబు ఏది వేయమను? మారుతి జస్ట్ శాంపిల్ చూపించు. సార్ వదిలేద్దాం సార్, లేకపోతే కోతి పోలీస్ స్టేషన్ లో పెయిన్ చేస్తుంది సార్. అంకుల్ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, దాని సంచిలో ఇంకో పెద్ద బాంబు ఉంది. అది గాని బయటికి తీసిందంటే పోలీస్ స్టేషన్ మొత్తం అమ్ము సార్, పెద్ద బాబు తీస్తుందేమో సార్. మీరంతా బయటికి వెళ్ళండి. కోతిని ఎలా ట్యాకిల్ చేయాలో నేను చూసుకుంటా. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. బాంబు బార్ నుంచి పోలీస్ స్టేషన్ ని కాపాడా, నాకు ప్రమోషన్ ఖాయం. సార్ అతను పారిపోయాడు సార్. పారిపోయాడా? ఎలా? వంకాయ మీ చేతిలో పెట్టి. వంకాయ? ఎస్ డీసీపీ హియర్. నేను పివి ప్రేమచంద్ మాట్లాడుతున్నాను సార్. నాని తప్పించు పారిపోయాడు సార్. వాట్? హత్యా నేరం మీద ఉన్న నాని పారిపోయాడా? కోతి బాంబులేసి తీసుకుపోయింది సార్. రామాయణం సీరియల్ చెబుతున్నావా? రియల్ స్టోరీ సార్. షటప్. నువ్వు అక్కడే ఉండి, నేను ఇప్పుడే వస్తున్నా. మందు ప్రీతితో వాడిని వదిలేసావని నిన్ను బొక్కలో దోస్తా. అర్థమైంది. మీరు వచ్చే వరకు నేను ఎందుకుంటాను సార్? షార్ట్ కట్లు పారిపోతా. హలో హలో హలో, సిగ్గులేదు. లాకప్ లోనే వాడిని చంపేమంటే దద్దమల్లాగా పారిపోయిట్టు చేస్తారా? పాదరబా. ప్రేమ్చంద్ పిచ్చోడు, వాడికి అప్పచెప్పి రావడం తప్పైపోయింది. పారిపోయిన నానిగాడు హాస్పిటల్కి వెళ్ళి ముఖ్యమంత్రికి నిజం చెప్పే లోపు మనం బ్రహ్మాన్ని అతని స్థానంలో పెట్టాలి.